ఇప్పుడు హైకోర్టు నుంచి అంటే ఒక మాట ఇద్దరికీ చెప్తున్నా, నేను అడ్వకేట్ని, మీ ఇద్దరు కూడా ఇదే కాబట్టి ఆశ్చర్యం ఏంటంటే ఒకప్పుడు కోర్టులు ఏదన్నా తీర్పులు ఇస్తే వాటిని ప్రభుత్వాలు చాలా విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆనర్ చేసాయి. ఇవాళ పరిస్థితి ఎలా వచ్చిందంటే సాక్షాత్తు వాళ్ళే కోర్టులో ఆర్డర్ ఇస్తాయండి, ఇది ఏంటంటే ఏమవుతుందో మనకి అని చెప్పని, సో దాని అని చెప్తున్నారు వీళ్ళు వెళితే. తర్వాత అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటంటే వీళ్ళు ఆ కోర్టు ఆర్డర్ తీసుకుని వెళ్తారు. కోర్టు ఆర్డర్ తీసుకుని వెళితే ఓకే అండి, ఓకే మేము మా హైయర్ అథారిటీస్కి మేము పంపిస్తున్నాం అని చెప్పండి. వీడు ఏంటంటే నో అని చెప్పడు, ఇంప్లిమెంట్ చేయనని చెప్పడు, డెనై చేయడు. డెనై చేయకుండా ఏం చేస్తాడంటే దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతాడు. రకరకాల ఎక్స్క్యూజెస్ చూపించి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఇదంతా కూడా. ఈలోపు మనం మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వేయాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వెళ్ళిన తర్వాత కూడా స్టిల్ మళ్ళీ ఏదో ఒక ఇదే జరుగుతుందబ్బా. దిస్ ఇస్ అ ప్రాక్టికల్ థింగ్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్పోజింగ్ బిఫోర్ ద కెమెరా. సో దెన్ ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, వాట్ ఈస్ ద రెమెడీ? మాట్లాడవచ్చా? యాక్చువల్గా మీరు అన్నట్లు 100% కరెక్ట్ అండి. పబ్లిక్ సఫర్ అవుతున్నారు. అసలు ల్యాండ్ వాల్యూ పెరుగుతున్నప్పుడు కూడా అసలు 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 పర్పస్ ఏంటంటే ఫర్ ద ప్రొటెక్ట్ ఆఫ్ ద పబ్లిక్. గవర్నమెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. ఏ విధంగా చేయాలి? ఇందా మా బ్రదర్ చెప్పినట్లు ఇల్లీగల్ ప్రాపర్టీస్ కొని పబ్లిక్ సఫర్ కాకుండా ఉండడం కోసం ఇంపోజ్ చేసినటువంటి సెక్షన్ అది. ఇస్ ఇట్ రైట్? ఈ సెక్షన్ ఎలా మిస్యూజ్ అవుతుందంటే అసలు హైదరాబాద్ లో జరిగే ల్యాండ్ రేట్స్ వల్ల నథింగ్ బట్ ఒక ఆర్గనైజ్డ్ ల్యాండ్ మాఫియా నడుస్తుందండి. దాంట్లో అన్ని రకాల ప్రజలు ఉంటారు. దాన్ని ఏ రకంగా అవుతుంది? 22Aలో ఏ కండిషన్స్ పెట్టాలంటే తహసీల్దార్ ఫస్ట్ వెరిఫై చేసి తహసీల్దార్ ఆర్డీఓకి పంపించి, ఆర్డీఓ కలెక్టర్ పంపించిన తర్వాత, కలెక్టర్ గవర్నమెంట్కి పంపించిన తర్వాత, గెజెట్ పబ్లికేషన్ చేసిన తర్వాత 22Aని ఇంపోజ్ చేస్తారు. నా ల్యాండ్ 22Aలో ఉన్నప్పుడు నా ల్యాండ్ డిలీట్ చేయాలన్నా కూడా సేమ్ రివర్ట్ ప్రొసీజర్లో చేయాలి. కానీ ఇప్పుడు అదేం ప్రొసీజర్ అది జరగట్లేదు. నెంబర్ 1. ఇందాక బ్రదర్ కాలర్లో చెప్పినట్టు 80s లో 70 హైదరాబాద్ లాసే వెరీ పెక్యులర్గా ఉంటాయండి. ఒకటి పైగా ప్రాపర్టీస్, ఇనామ్ ప్రాపర్టీస్, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్, సీలింగ్ యాక్ట్, తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అసైన్మెంట్స్. ఈ జనం పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే రెసిడెన్షియల్ అర్బనైజేషన్ ఎక్స్పాండ్ అవుతా ఉంది. అర్బనైజేషన్ ఎక్స్పాండ్ అయినప్పుడు రెసిడెన్షియల్ లొకాలిటీ పెరిగినప్పుడు చాలా ల్యాండ్స్ 22Aలో ఉంటాయి. గవర్నమెంట్ పర్పస్ వాజ్ వెరీ గుడ్ ఎట్ ద టైం. ఈ కాలక్రమంలో ఏమైంది? ఈ ఆర్గనైజ్డ్ ల్యాండ్ మాఫియా పెరిగినప్పుడు మీరు విజయబాబు గారు కరెక్ట్ చెప్పినారు సార్. ఎందుకంటే కోర్టుకి వెళ్ళినా రిలీఫ్ రావాలనే భ్రమలో ప్రజలు ఉన్నారు, భావనలో ఉన్నారు, నాట్ భ్రమ, భావనలో ఉన్నారు. కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికి కూడా అక్కడ తహసీల్దార్ని ఒక మాడ్యూల్ పెట్టారు భూభారతిలో రీసెంట్లీ. ఆ మాడ్యూల్ పెట్టి ప్రొసీజర్ ఏంటి? 22A డిలీట్ చేయాలంటే తహసీల్దార్ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? మన CCL కానీ గవర్నమెంట్కి. మీకు మీ అందరికీ తెలుసు ఈ ఎంటైర్ ప్రాసెస్ కి ఎంత టైం పడుతుంది. ఒకటి, చాలా కాలనీలో పేద ప్రజలు 200 గజాలు, 100 గజాలు, 50 గజాలు కట్టుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళకేమో ల్యాండ్స్ ఏమో నాన్ కన్వర్షల్ ల్యాండ్ కి, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రొసీజర్ లో ఉంది. దట్ ల్యాండ్ గోస్ టు రిజిస్ట్రేషన్ టు ద తహసీల్దార్. ఇప్పుడున్న ప్లాట్లలో ఇల్లు కట్టుకున్నప్పుడు GHMC కన్సర్న్ మున్సిపాలిటీ నెంబర్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇల్లు రిజిస్ట్రేషన్ కావాలంటే ప్రొబిటరీ లిస్ట్ లో డెఫినెట్లీ ఉంటుంది. ఇది అయ్యప్ప సొసైటీ తీసుకోండి. తర్వాత నాగోళ్ళు ఉప్పలు దాటిన తర్వాత ఒక విలేజ్ ఉందండి. మొన్న నేను చేసిన కేసు, ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ మొత్తం కూడా వక్ఫ్ బోర్డు కింద నోటిఫై అయింది. ఆ విలేజ్ లో టెంపుల్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంది. ఎప్పటి నుంచి ఉన్నప్పుడు కూడా దాన్ని నోటిఫైడ్ ఏరియాస్ 22Aలో పెట్టారు. ప్రజలు ఎలా రిలీఫ్ కావాలి? 22A నేను ఒక ఇల్లు కట్టుకున్నాను 200 స్క్వేర్ యార్డ్స్లో, నాకు రిలీఫ్ కావాలి. ఏం చేయాలి? నేను అల్టిమేట్లీ హైకోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని పర్సనల్ మేనేజ్మెంట్ కింద అథారిటీస్ని కలిసి వెళ్లాల్సి వస్తుంది. హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలి పరిస్థితి, మిడిల్ క్లాస్ వారు ఇల్లు కట్టుకోవాలంటే పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇది ఆఫ్ రికార్డ్ అండి. ఇది చట్టంలో ఎక్కడ లేదు, రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఎక్కడ లేదు. పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లోకల్ జర్నలిస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఒక అడ్వకేట్ ఉంటాడు, కోర్టు ఉంటుంది, పోలీస్ ఉంటుంది, మాజీ నాయకుడు ఉంటాడు, ప్రజెంట్ లీడర్ ఉంటాడు, లోకల్ గుండాస్ ఉంటారు, పట్టణాలు పాలోళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ రెక్టిఫై చేసి ఇల్లు కట్టుకోవడం కోసం వారి జీవితం ఇక్కడ దాకా వస్తుంది అనమాట. హైదరాబాద్ పరిస్థితి. ఎగ్జాంపుల్ 30 years బ్యాక్ నేను చాలా ఒపీనియన్స్ ఇచ్చిన, లీగల్ ఒపీనియన్స్, రెవెన్యూ అథారిటీస్ తోని హైకోర్టు డైరెక్షన్స్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీరు కట్టవద్దు అని నేను రిటర్న్ గా ఏదైతే లీగల్ ఆన్ పేపర్ ఇచ్చినానో ఇవాళ అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఈ రోజు 30 ప్రాపర్టీస్ నేను చెప్పగలుగుతాను. హైదరాబాద్ ప్రాపర్టీస్
22A ఎలా మిస్యూజ్ ఈ డెబేట్ లో చెప్పాల్సింది మనం నా ఉద్దేశం ఏంటంటే 22A ఎలా మిస్యూజ్ చేస్తున్నారు ఏబిసిడి ఎవరైనా కానివ్వండి Yes. అదొక ఇన్కమ్ సోర్స్ అయింది హ్యూజ్ ఇన్కమ్ సోర్స్. ఫండమెంటల్ రైట్ ఏంది ఆర్టికల్ 300A యూ కెన్ డూ బిజినెస్ Yes. యూ కెన్ ఎక్వైర్ ద ప్రాపర్టీ ప్రాపర్టీ రైట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్. ఇక్కడ ఏమవుతుంది అండర్ ద గైస్ ఆఫ్ ఆ 22A ముసుగులో రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిటరల్ నేను ఫేస్ చేసిన కేసు, ఒక కలెక్టర్ గారితోనే హైకోర్టు డైరెక్షన్ తీసుకుంటే ఇది అసైన్మెంట్ ల్యాండ్ అన్నారు. ఇవాళ అక్కడ 40 ఫ్లోర్ బిల్డింగ్ కట్టినారు. ఏ విధంగా చూస్తే 22A ప్రొసీజర్ ఏది ఫాలో కాలే, గెజెట్ నోటిఫికేషన్ కాలేదు, హైరార్కీ టాప్ లో తహసీల్దార్ టు CCLA వెళ్ళలేదు, డిలీట్ చేసాక CCLA టు తహసీల్దార్ రాలేదు. మరి ఇది ఎవరు చేస్తున్నారు? దీని బాధ్యులు ఎవరు? పబ్లిక్ రిలీఫ్ కావాలంటే యాక్ట్ ముసుగులో యాక్ట్ పర్పస్ ని ఎలా డైల్యూట్ చేస్తున్నారు, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాలా, నిన్న లిటరల్లీ నా దగ్గరికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆయన వచ్చారు. మా పేరు మీకు కూడా తర్వాత చెప్తాను నేను. మీకు కూడా బాగా తెలిసిన, మీరు అటెండ్ అయ్యారు ఆ జాంపర్కి కూడా. ఆయన చెప్పింది ఏంటంటే హైదరాబాద్లో ఒక టవర్స్, చాలా హ్యూజ్ టవర్స్, 2 ట్విన్ టవర్స్ లాంటివి కట్టారు. ఆల్ సడన్ డన్ వెళ్ళి దానికి ఒక 22A ఉంది ఇది అని చెప్పని ఒక మెలిగి పెట్టారంట. వాళ్ళు 5 పార్ట్నర్స్. 5 పార్ట్నర్స్లో ఒక పార్ట్నరు సరే అధికార పార్టీకి టాప్ లెవెల్లో ఉన్న ఆయనకి బాగా కావాల్సినటువంటి వ్యక్తే. సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏదేమైనా మనం చేసేది ఏముంది, ఇదంతా ఇది కదమ్మా అదే ఇదని మాట్లాడితే ఫైనల్ సెటిల్మెంట్ ఏమైందంటే ఒక నిమిషం, ఒక టవర్ వాళ్ళకి అప్పచెప్పుకొని ఒక టవర్ నిలబెట్టుకున్నాడు అని సాక్షాత్తు రిటైర్డ్ హైకోర్టు జడ్జి చెప్పిన మాట. ఇలాంటి కథలు ఇంకా కొన్ని వింటే ఎంత అన్బిలీవబుల్గా ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు ఒక కాలరు సుధాకర్ అని నాయుడుపేట నుంచి. సుధాకరేనా? నాయుడుపేట నుంచి. హలో సార్, చెప్పండి. ఇప్పుడు మేము నాయుడుపేట నుంచి మాట్లాడుతున్నాము. హలో, మేము 2009లో గవర్నమెంట్ లో ల్యాండ్ కొన్నాము. అవును సార్. చెప్పండి, స్పీడ్ గా చెప్పండి. హలో, చెప్పండి వినిపిస్తుంది, చెప్పండి. ల్యాండ్ కొనుగోలు చేసాం సార్ మేము, రోజుల మండలం. అది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 2003లో రీసర్వేలు అసైన్ చేశారు. ఇప్పటి వరకు ఏమి చేయలేదు. తుంటి ఏం చేసేస్తాం అన్ని పోతాయన్నారు. అసలు ఏమీ చేయలేదు ఇప్పటికి. సార్ అంటే ఆయన సింపుల్ క్వశ్చన్ ఏంటంటే నాకు ఇప్పటికి ఏం చేయలేదు అని అంటున్నారు. బట్ ఇది సబ్జెక్ట్ టు మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఎక్కడో చోట ఉంటది కాబట్టి దాన్ని మనం క్లారిఫై చేయలేం. వితౌట్ దేర్ బీయింగ్ వెరిఫైయింగ్ ఆఫ్ డాక్యుమెంట్ ఆర్ దేర్ ఇష్యూ we can't give a proper resolution for them. Okay, anyhow, come to the point. అక్కడ ఎవరైనా ఒక legal person expert మీరు చూపిస్తే definitely వాళ్ళు ఏదైనా మీకు సలహా ఇస్తారు. అయితే 22A ఇందాక సార్ చెప్పినట్టు, రఘు గారు చెప్పినట్టు పర్పస్ ఆఫ్ 22A ఏంటంటే I'll give you some few things అండి. అంటే అమెండ్మెంట్ జరిగిన తర్వాత జరిగినవి. రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టన్ డాక్యుమెంట్స్ ఎందుకు 22A లో పెడతారంటే registration officer shall refuse the registration document any instruments relating to the immovable properties, sale deed, gift, mortgage or exchanges, lease ఏదైనా జరిగి ఉన్నప్పుడు అలాంటివి ఉంటే then belongs to the government or local bodies ఉన్నప్పుడు or else any Hindu religious కి సంబంధించిన ప్రాపర్టీస్ అయినప్పుడు వక్ఫ్ బోర్డ్ కి సంబంధించిన కావచ్చు, లేకపోతే భూదానికి సంబంధించిన కావచ్చు, ఇట్లాంటి రకరకాల కొన్ని ఉన్నాయి. అదే జిల్లా పరిషత్కి సంబంధించినవి ఇలాంటి ప్రాపర్టీస్ అన్నిటినీ వాళ్ళు కస్టోడియన్ కింద, అంటే ఇప్పుడు నేనేమని చెప్పాను, మిటిగేషన్ ఆఫ్ లిటిగేషన్ పాలసీ ఏదైతే ఉందో అంటే లిటిగేషన్ ని పెంచకుండా వాటిని అక్కడికక్కడే స్టాప్ చేయడం కోసం మాత్రమే పెట్టారు. అయితే ఇప్పుడు ఇక్కడ కొత్త ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో 22A లిస్ట్ లో కొన్ని పెట్టారు. ఎందుకు పెట్టారయ్యా ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఉద్యోగస్తులు, ఇదే MROలు, ఇదే తహసీల్దార్లు, ఇదే RDOలు, ఇదే జాయింట్ కలెక్టర్లు, ఇదే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, ఇదే CCLA ఆఫీస్ లో వీళ్ళే కదా ఉన్నారు. ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు దాటిపోయింది.